పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో అలాగే 10వ తరగతి చదువుతున్నటువంటి శివాని అనే బాలిక మృతి అయితే సంచలనంగా మారింది. తను బలవత్మరణానికి పాతికేళ్ల ప్రస్థానం, ప్రవాసంలో మన సంస్కృతి సామ్రాజ్యం, మన సిలికానాంధ్ర ఇప్పుడు అమెరికా గడ్డ దద్దరిల్లేలా, తెలుగు రక్తం ఉరకలెత్తేలా చరిత్ర పుటల్లో నిలిచిపోయే రజతోత్సవ మహా సంగ్రామ సంబరం, విశ్వవ్యాప్త తెలుగు దిగ్గజాల అక్షర కవాతు, అద్భుత కళా వైభవం. రండి, మన అస్తిత్వాన్ని విశ్వఖ్యాతిని చాటి చెబుదాం. ఆగస్టు 1న అమెరికా కాలిఫోర్నియా ఓక్లాండ్ ఎరీనాలో సిలికానాంధ్ర రజతోత్సవ వేడుకలో పాల్గొందాం. ఏదైతే రంపచోడవరం మండలం ఇర్లపల్లి యొక్క గ్రామంలోనే తన ఇంట్లోనే తను బలవత్మరణానికి పాల్పడిన ఘటన అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. ప్రధానంగా చూసుకుంటే 24వ తేదీనే తను ఏదైతే సీఎం చంద్రబాబుతో పాటు అలాగే ఇటీవల జరిగినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో మెగా పేరెంట్స్ అండ్ ఏదైతే టీచర్స్ సంబంధించిన ఈ యొక్క కార్యక్రమంలో కూడా తను ఎంతో అద్భుతంగా సీఎం ముందే తన అద్భుత వాక్చాతుర్యంతో కూడా ప్రదర్శించి సీఎం మన్నలను కూడా పొందినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా సీఎం చేతుల మీదుగా రాబోయే 10వ తరగతి పరీక్షల్లో అత్యంత ఉత్తీర్ణత సాధించి తనంతా కూడా ఆయన చేతుల మీదుగా బహుమతి అందుకుంటానంటూ కూడా ప్రశంసలు అందుకున్నటువంటి శివాని ఇప్పుడు అకస్మాత్తుగా 3 రోజుల తర్వాత తాను ఈ విధంగా బలవత్మరణానికి పాల్పడడం అంతా కూడా అనేక అనుమానాలకైతే తావు తీస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ప్రధానంగా చూసుకుంటే మనం ప్రస్తుతం ఏదైతే ఎర్లపల్లిలో ఉన్నటువంటి శివాని ఇంటి వద్దనే ఉన్నాం. ప్రధానంగా తన తల్లి అలాగే తండ్రి కూడా ఇద్దరు కూడా గత 10 సంవత్సరాల క్రితమే ఇద్దరు కూడా వేరువేరుగా ఉంటున్నారు. శివాని అయితే ఆ తల్లి అలాగే అమ్మమ్మ ఇద్దరు కూడా ఇక్కడే ఉంటున్నారు. అలాగే తండ్రి మురళీకృష్ణ అతను ఈ గోకవరం సమీపంలోనే ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అయితే నిర్వహించుకుంటూ అక్కడే జీవనం సాగిస్తున్న పరిస్థితి పక్కన ఉంటే తల్లిని అమ్మమ్మ ఎవరైతే అక్కడ సౌభాగ్యవతి ఎవరైతే ఉన్నారో తల్లి ఇద్దరు కూడా అమ్మమ్మ దగ్గరే ఉంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఇర్లపల్లిలో శివాని ఇంటి వద్దన ఎక్కడైతే బలవత్మరణానికి పాల్పడినటువంటి ఇంటి గృహం ఏదైతే ఉందో అదే ఇంటి వద్ద ఉన్నాం. మనం చూస్తున్నాం ఇదే ఇంట్లో ప్రస్తుతం అయితే ఈ యొక్క గ్రామం కావచ్చు రంపచోడవరం కూడా ఈ ఘటన మొత్తం అందరినీ కూడా షాకింగ్ గురి చేసింది. తను ఎంతో చక్కగా తన వాక్చాతుర్యంతో అలాగే ఈ విధంగా ఈ సభ ముందు అలాగే ఏపీ సీఎం చంద్రబాబు ముందు అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ముందు తను ఈ విధంగా మాట్లాడడం చాలా ఆనందంగా ఉందని చెప్పిన 3 రోజుల తర్వాత తాను ఈ విధంగా ఇంట్లోనే బలవత్మరణానికి పాల్పడడంతో ఇప్పుడైతే కూడా మొత్తం అందరినీ కూడా షాక్ గురి చేసింది. కుటుంబ సభ్యులు అందరూ కూడా కన్నీరు మున్నీరుగా కల్పిస్తున్నారు. మనం చూడొచ్చు ఇదే ఇంట్లోని మనకి ప్రధానంగా తన తల్లి సౌభాగ్యతో పాటు అలాగే అమ్మమ్మ కూడా ఇక్కడ తను ఏ విధంగా సడన్గా ఏం జరిగిందో తెలియదు. తను ఒక్కసారిగా ఈ ఉదయం చూసేసరికి ఇంట్లో తను బలవత్మరణానికి పాల్పడినటువంటి పరిస్థితి ఉంది. ఇంట్లో కూడా చూస్తాం ఇదే ఇంట్లో ఒక షెడ్డు అయితే రేకుల షెడ్ ఇటు అటు కూడా తను రేకుల షెడ్డు వేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం లోపలికి వెళ్దాం. ఇక్కడ నుంచి ఇక్కడ ఈ ఇళ్లపల్లిలో ఉన్నటువంటి శివాని ఎక్కడైతే తను బలవత్మరణానికి పాల్పడినటువంటి ఏదైతే గది ఏదైతే ఉందో ఇదే రూమ్లో తను బలవత్మరణానికి అయితే శివాని పాల్పడింది. చూడొచ్చు ఇదిగో ఇదే ఇక్కడ దీనికి తను చీరకి తను కట్టి అలాగే తను చున్నీగా కావచ్చు చీర కావచ్చు ఇదే కనిపిస్తున్నటువంటి ఐరన్ పైప్ ఏదైతే ఉందో ఆ రాడ్డుకి తనకైతే చీర కట్టుకుని చీరతో మెడకి పెట్టుకుని తన బలవత్మరణానికి అయితే పాల్పడి మనం చూడొచ్చు. ఇదే ప్రాంతంలో ప్రస్తుతం ఇక్కడ ఈ గదిలో ఇప్పుడు ఏం జరిగిందనేది కూడా తెలియదు. అంతేకాకుండా తనను ఇక్కడ పెట్టినటువంటి పరిస్థితులను మనం చూడొచ్చు. శివానికి సంబంధించినటువంటి ఫోటోలు చూడవచ్చు. ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఇదే శివాని ఏదైతే తను మెచ్యూర్ ఫంక్షన్ సంబంధించిన సంబంధించిన ఫోటోలు కూడా ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఇదిగో ఫోటోలు కూడా చాలా చాలా చక్కగా ఒక క్యాలెండర్ రూపంలో కూడా వేయించారు. 2025వ తేదీల్లో ఇక్కడ ప్రింటింగ్ ఇచ్చిన ఆ తేదీతో పాటు ఇక్కడ శివానికి సంబంధించిన ఫోటోలు కూడా ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఇదే ఇంట్లో తను బలవత్మరణానికి పాల్పడి అలాగే తను తనువు చాలించింది. అలాగే తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయి
మొత్తం అందరిని కూడా ఆ షాక్ గురి చేసింది. తన గిరిజన ఏదైతే ఈ యొక్క రంపచోడవరం నియోజకవర్గంలో గిరిజనకు సంబంధించిన ఒక బిడ్డ ఒక ఏపీ సీఎం చంద్రబాబు ముందే ఈ విధంగా అనర్గళంగా మాట్లాడుతూ తనను చంద్రబాబు పక్కనే నుంచుని ఫోటోలు తీయించుకున్నటువంటి ఎవరైతే శివాని ఈ విధంగా ఎందుకు చేసిందనేది కూడా అనేక అనుమానాలకైతే తావు తీస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే అసలు దీనిపై పోలీసులు పక్కన కేసు నమోదు చేశారు. ఆ పాప ఏదైతే ఇక్కడ కనిపించినటువంటి తన రాసిందా లేదా ఎవరైనా రాశారా అనే కోణంలో పక్కన దర్యాప్తు కొనసాగుతున్న పరిస్థితి మరో పక్క కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ చిన్నారి ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి బాలిక ఈ శివాని ఎందుకు ఈ విధంగా చేసిందనేది కూడా అందరిని కూడా షాక్ గురి చేసింది. నిన్నంతా కూడా తనకు సంబంధించిన పోస్ట్మార్టం కూడా ప్రక్రియ కూడా పూర్తయింది. రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలోని పోస్ట్మార్టం ప్రక్రియ పూర్తి చేసిన నేపథ్యంలోనే అలాగే ప్రధానంగా చూసుకుంటే దానికి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా తన మృతదేహాన్ని కూడా అప్పగించిన నేపథ్యంలోనే ప్రస్తుతం శవానికి సంబంధించిన పోస్ట్మార్టం ప్రక్రియ అనంతరం కూడా తన అంత్యక్రియలు కూడా పూర్తి అయినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ స్థానిక రంపచోడవరం ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మిరియాల శిరీష కూడా తనని చూసి కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ అలాగే చివరి వీడుకోలు కూడా అంతిమయాత్రలో కూడా తనైతే పాల్గొన్నటువంటి పరిస్థితిలో పక్కన పడుతుంది. ఏదేమైనా ఇప్పుడు ఏదైతే ఈ ముర్రం ఎవరైతే శివాని ఉన్నారో 10వ తరగతి చదువుతున్నటువంటి బాలిక ఒక సీఎం ముందు అనర్గళంగా మాట్లాడినటువంటి బాలిక ఎందుకు ఈ విధంగా 3 రోజులు అంటే గత 24వ తేదీనే సీఎం పర్యటన రంపచోడవరం నియోజకవర్గంలో జరిగింది. 24వ తేదీ తర్వాత సరిగ్గా 3 రోజుల తర్వాత అయితే ఈ ఘటన చోటు చేసుకోవడంతో అసలు ఏం జరిగిందనే దానిపై కూడా ఎవరికి కూడా ఈ విషయంపై అంతు చిక్కడం లేదు. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఈ మరణ వార్త విని నన్ను చాలా కలచివేసిందంటూ కూడా తను ఎక్స్ వేదిక కూడా తను స్పందించినటువంటి పరిస్థితి ఉంది. ఈ కేసుపై దర్యాప్తు చేయాలంటూ కూడా ఉన్నతాధికారులు కూడా ఆదేశాలు చేసినటువంటి పరిస్థితి పక్కన పడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ కూడా దీనిపై దగ్గరుండి నిన్న హాస్పిటల్లో కూడా అన్ని ఏర్పాట్లు కూడా చూశారు. ఇక్కడ సంబంధించినటువంటి ఏం జరిగిందనే కోణంలో కూడా ప్రతి ఒక్కరు కూడా అంతు చిక్కడం లేదు. అంటే తను నిన్న సాయంత్రం అలాగే మొన్న సాయంత్రం ఏదైతే ఉందో ఆదివారం నాడు సరదాగా తన తండ్రి వద్దకు వెళ్ళింది. అక్కడ కూడా తిరిగి వచ్చి ఈ విధంగా రాత్రి ఇంటి వద్దనే పడుకుంది. తెల్లారేసరికి ఈ విధంగా ఉండడంతోనే అనేక అనుమానాలకైతే తావుచేస్తుంది. ఎందుకు ఇంత భరించలేని బాధ ఏముంది తనలో, ఆయన ఎందుకు ఈ బిడ్డ ఎందుకు ఈ విధంగా బలవత్మరణానికి ఎందుకు పాల్పడిందని ఓ పక్కనంటే, అలాగే మరో పక్కన ఏదైనా అనుమానాలు అనేక కోణాల్లో విచారణ అయితే కొనసాగిస్తున్నారు. కుటుంబ సభ్యులు మాత్రం దీనిపై పక్కన ఏం జరిగిందని కూడా వాళ్ళకు కూడా షాక్లో ఉన్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. మనం చూస్తున్నాం శివానికి సంబంధించినటువంటి రూమ్ ఏదైతే ఉందో ఇదే గదిని అయితే మనం మరొకసారి చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. తను స్వయంగా ఈ రూమ్లో ఎటువంటి పరిస్థితి ఉందో తను ఇదే ఇక్కడ కూర్చున్నటువంటి ఇక్కడ ఈ బహుశా ఈ బుక్లోనే ఇక్కడ సంబంధించిన బుక్ కూడా ఉంది. ఇందులో తను అంటే ఇంటి వద్ద రాసుకున్నటువంటి బుక్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఇక్కడ కనపడుతున్నాయి. ఇదే బుక్స్ మీద తను మొన్నటి వరకు కూడా చాలా చక్కగా చదువుకున్నటువంటి శివానికి సంబంధించినటువంటి ఇంటికి బయట కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ప్రస్తుతం మనం చూడొచ్చు ఆ శివానికి సంబంధించినటువంటి ఏదైతే ఇక్కడ శివుని ఒక ఫోటో కూడా తానే చిత్రీకరించి ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే చూడొచ్చు శివయ్య అంటూ కూడా ఇక్కడ రాయడం, శివుని ఫోటో ఇక్కడ వేసి ఈ విధంగా చిత్రాన్ని అయితే శివానియే గీసి ఉంటుందని కూడా భావించవచ్చు. అంటే ఈ విధంగా తను ఎంతో చదువులో చాలా టాపర్గా ఉన్నటువంటి శివాని ఈ విధంగా ఎందుకు బలవత్బంధానికి పాల్పడింది అనేది కూడా అనేక మంది దీనిపై ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకు సీఎం ఎవరూ సాధించలేని ఘనత ఏపీ సీఎం చంద్రబాబే తనను అభినందించడం, తన పక్కన కూర్చుని ఫోటోలు తీయించుకున్నటువంటి ఫోటోలు కూడా మనం చూస్తున్నాం. తను కూడా ఎంతో అనర్గళంగా మాట్లాడినటువంటి వీడియో కూడా మనం చూస్తున్నాం. అటువంటి ఆ విధంగా మాట్లాడినటువంటి శివానికి ఏ కష్టం వచ్చి పడింది, ఏం జరిగింది అనేది కూడా అనేక మంది కోట్లాది ప్రజలు ఇప్పుడు అయితే దీని ప్రశ్నార్థంగా మారింది. ఇంత అల్లారుముద్దుగా అలాగే కుటుంబ సభ్యులు తల్లి తండ్రులు ఇద్దరు కూడా కొన్ని సంవత్సరాలుగా దూరంగా ఉంటున్నప్పటికీ కానీ తల్లి వద్దనే అమ్మమ్మ వద్దనే ఉంటుంది, చక్కగా చదువుకుంటుంది, చాలా చక్కగా మాట్లాడుతుంది. ఏదో చేయాలి ఆ యొక్క లేఖలో కూడా మనం చూసాం. అమ్మ నన్ను మిమ్మల్ని విడిచి వెళుతున్నందుకు సారీ, నన్ను క్షమించండి అంటూ కూడా లేఖలో రాయడం, నేను ఏదో చేయాలనుకున్నాను ఏమీ చేయలేకపోతున్నానని ఒకటి చెప్పడం, ఏదో సాధించి నాన్న మీరు అన్న కోరిక నెరవేరుస్తానని ఈ విధంగా రకరకాల ఆ యొక్క లెటర్లో రాయడం జరిగింది. అన్నయ్య మీరంతా కూడా చాలా బాగా ఉండండి, అందరూ కూడా కలిసి ఉండండి అంటూ కూడా రాసిన లెటర్ కూడా ఇప్పుడంతా కూడా ఆ లేఖ ఇప్పుడు తన రాసిందా వేరే ఎవరైనా రాశారనే కోణంలో పోలీసులు పక్కన విచారణ కొనసాగుతుంది. తను ఈ విధంగా ఎందుకు బలవత్మరణానికి
బలవత్మరణకు పాల్పడిన ఘటనపై పోలీసులు విచారణ అయితే మరోపక్క కొనసాగుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ఈ ఘటన అయితే ఏం జరిగిందనేది కూడా మొత్తం తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రశ్నార్థంగా మారిన నేపథ్యంలో పక్కన విచారణలోనే పోలీసులు విచారణలతో పాటు అలాగే పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఇటువంటి విషయాలు వస్తాయి. పక్కన ఇన్వెస్టిగేషన్లో తల్లి తండ్రికి సంబంధించిన మొబైల్ కూడా పోలీసులు అయితే సేకరించారు. అందులో ఏదైనా క్లూ ఏమైనా దొరుకుతుందనే కోణంలో పక్కన విచారణ అయితే కొనసాగుతున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదైనా శివాని కేసుకు సంబంధించిన అయితే పోలీసులు ఇన్వెస్టిగేషన్ అయితే ప్రస్తుతం కొనసాగుతుందని చెప్పాలి. తన సంబంధించిన అంత్యక్రియలు రాత్రే పూర్తయిన నేపథ్యంలో కుటుంబ సభ్యులందరూ కూడా కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరాలతో ప్రకాష్, ఆర్టీవీ, ఎర్లపల్లి నుంచి శివాని మరణించినటువంటి ప్రాంతం నుంచి.